సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ సామాజిక సమీకరణాలపై చర్చించారు. అతి త్వరలో కీలక పదవి ఇచ్చే విధంగా రాధకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతో జరిగిన చర్చ గుడ్ మూడ్లో జరిగిందని వంగవీటి రాధ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. విజయవాడ నగరానికి చెందిన ఆపు కీలక నేత వంగవీటి రాధ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ రోజు ఆయన సచివాలయంలోని ముఖ్యమంత్రి 1వ బ్లాక్ లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా ఆయన వంగవీటి రాధ కూడా సీఎంతో భేటీ అయ్యారు. వంగవీటి రాధతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా వంగవీటి రాధతో పాటు ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దాదాపు సీఎంతో వాళ్ళు ఇద్దరు కూడా 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశాలు, తాజా రాజకీయ అంశాలు, విజయవాడలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపైన కూడా వాళ్ళు కీలకంగా చర్చించినట్లు సమాచారం. అయితే గతంలో వంగవీటి రాధకు కొద్దిగా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అతను టీడీపీ నేత మంత్రి నారా లోకేష్ కూడా స్వయంగా అతని ఇంటికి వెళ్లి రాధాను పరామర్శించారు. ఆ సమయంలో కూడా వంగవీటి రాధకు ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో కీలక పార్టీలో మంచి గుర్తింపు ఉంటుంది, ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి లాంటి కీలకమైన పదవి ఇస్తామని చెప్పేసి కూడా నారా లోకేష్ కూడా అప్పుడు వంగవీటి రాధకు హామీ ఇచ్చారు. దాని తర్వాత కూడా ఇటీవల ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేసినా వంగవీటి రాధకు కొద్దిగా క్యాస్ట్ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఈ పదవి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు వంగవీటి రాధ మరోసారి సీఎంతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అతనికి ఈ రోజు జరిగిన సీఎంతో జరిగిన చర్చల్లో కూడా సానుకూల వాతావరణంలో జరిగినట్టు కూడా వంగవీటి రాధ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. అయితే త్వరలో ఎమ్మెల్సీ పదవి కాకుండా ఎమ్మెల్సీతో కీలకమైన ఒక పదవి ఇచ్చే విధంగా కూడా రాధకు సీఎం చంద్రబాబు నుంచి ఒక స్పష్టమైన హామీ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం చూసుకున్నట్టుకు వంగవీటి రాధకు ఒక కీలకమైన పదవి ఎమ్మెల్సీఆర్ అంగైన కీలకమైన పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు భావించినట్టు సమాచారం. చంద్రబాబుతో జరిగిన ఈ చర్చల మటుకు కీలకమైన చెప్పుకోవచ్చు. కాపు సంఘానికి చెందిన కీలక నేత తిరిగి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉండడంతో తెలుగుదేశం పార్టీకి కొద్దిగా రాజకీయంగా ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.